యాక్చువల్‌గా మనకి 2 కోణాలు కనబడతాయి ఇందులో. ఒకటేంటంటే, పవన్ కళ్యాణ్ లాంటోడు ఒక మొండోడు ఉండటం వల్ల ఏదో ఒక మార్పుకి ఒక ప్రయత్నం. ఇది బియ్యానికి సంబంధించిన అక్రమ రవాణా మార్పు అన్నటువంటిది ఒక ప్రయత్నం. మనకి రాజకీయం వేరు, అదే సందర్భంలో వాస్తవం వేరు. రాజకీయ పరంగా చూసినప్పుడు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి వైపు, లేకపోతే కనుక ఇప్పుడు మీరు చెప్పినట్టు అలీషాలు ఇంకోళ్ళ పేరు చూస్తాం. కానీ అసలు పాయింట్ ఏంటి ఇక్కడ అంటే, బియ్యం మనకి రేషన్ బియ్యం ఉంటాయా ఉండవా, రేషన్ కార్డులు రేపొద్దున ఉంటాయా ఉండవా, ఎంతమందికి ఉంటాయి, ఎంత తీసేయబోతున్నారు, వీటన్నిటి వెనకాల కనబడేటటువంటి కోణం అది మనం ఆలోచించాల్సింది. అంటే వాళ్ళు ఏ రూట్లోకి తీసుకెళ్తున్నారో మనం ఆ రూట్లోకి వెళ్దామా, లేదా మనం దాని వెనకాల ఉన్నటువంటి మర్మాన్ని ఆలోచిద్దామా అన్నటువంటి పాయింట్. అక్రమం అనేది ఎలా అంటే, ఫస్ట్ బేసిక్గా ఎగుమతి చేయడం అక్రమమా, వ్యాపారం చేయడం అక్రమమా, ఏంటి అక్రమం? ప్రాక్టికల్గా ఇదివరకటి రోజుల్లో రేషన్ అక్రమాలు అంటే అర్థం ఏంటంటే, ఒక రేషన్ షాప్ అతనికి లేదా ఓ 10 రేషన్ షాపులకు కలిపి ఓ లారీ బియ్యం పంపిస్తారు. ఈ రేషన్ షాపుల్లో మొదట్లో సగం బియ్యం వేసి మిగతా సగం వేయకుండా తీసుకెళ్ళి అమ్మేసుకునేవాళ్ళు.